హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం మిరియాల రసం చేస్తున్నామండి. అబ్బా, రెగ్యులర్గానే చేస్తున్నాం కదండి, ఏంటండి అనుకుంటున్నారు కదా. పెళ్ళిళ్ళు వివాహాలకు వెళ్ళినప్పుడు మనం తింటూ ఉంటాము. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది చెప్పండి. ఎందుకు ఉంటుంది అంత టేస్టు? అది చేసే పద్ధతి కాదండి. చేసే పద్ధతి ఎవరికైనా ఒకటేనండి, మీకైనా నాకైనా ఒకటే. కానీ ఆ పాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ మెజర్మెంట్ పాళ్ళు ఉన్నాయి చూసారా, అవి కరెక్ట్గా వేసినప్పుడే ఆ గుమగుమలాడే రసం వస్తుందండి. అంత అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను. రసం అనేది చేసుకున్న తర్వాత ఎలా తినాలి? ఏంటండి మీరు రసం చేసుకునేది కూడా తినడం కూడా మాకు చెప్తే ఎట్లా అండి అనుకుంటారు కదా. దానికి ఒక పద్ధతి ఉంది. వీడియో చివరిలో నేను చూపిస్తాను, మీరు చూడండి రసంతో ఎలా తినాలో అనేది. అప్పుడు మీరే ఒప్పుకుంటారు. అంతెందుకండి, మీరు రసం పెడుతున్నారండి, కరేపాకు తీసుకొచ్చి వేస్తారు, కామన్గా వేస్తారు, ఫ్రిడ్జ్లోదో పక్కదో తీసి వేస్తారు. కానీ ఫ్రెష్ కరేపాకుతో వేస్తే వచ్చే టేస్టు మీకు రసంలో పాతది అంటే నిన్నటిదో మొన్నటిదో వేస్తే రాదు. ఇంకా చెప్పాలి అంటే కనుక, ఇంట్లో చిన్న కరివేపాకు చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నుంచి ఇలా ఎట్లా అంటే కనుక ఇట్లాగా ఒక రెబ్బ ఉంటుంది కదండి, ఆ రెబ్బ నుంచి చక్కగా ఇలా తురిమేసేసి ఇట్లా చెట్టు నుంచి ఇలా తురిమేసేసి గబగబా వంటగదిలోకి వెళ్ళి ఆ మరిగే రసంలో ఇలా వేసేయండి. ఎంత టేస్ట్ అసలు. టేస్ట్ అయిన తర్వాత అలా వెయ్యగానే వచ్చిన ఫ్లేవర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో మనం గబగబాగా మిరియాల రసం చేసేద్దాము. అట్లాగే వచ్చింది రిక్వెస్ట్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మీద స్కిడ్ చేస్తానండి, సరదాగా ఫన్నీగా ఉంటుంది. నేను చేస్తున్నాను. సరే కానీ ఎంత కొన్నా? 2000. 2000 మొక్క 70% డిస్కౌంట్లో వచ్చింది. అది మళ్ళీ ఒక 50 రూపాయలు మళ్ళీ డిస్కౌంట్ కూడా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చక్కగా ఒకసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక రసంలోకి వెళ్ళిపోదామా. చూస్తున్నారు కదండి, మెజర్మెంట్ కప్స్ తోటి మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాము. చూడండి, ఫస్ట్ ఏం చేద్దాం అంటే పొయ్యి మీద అలాంటి గిన్నె పెట్టుకోండి. తర్వాత ఏంటంటే వాటర్ అండి, వాటర్ వచ్చేసి 1 లీటర్ పోస్తుంది. అది 500 మెజర్మెంట్ కప్ అండి, వాటర్ కప్పు. దాంతో 2 పోద్దాము. కరెక్ట్గా 1 లీటర్ వాటర్ పోస్తాం. ఇప్పుడు కూడా వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ ఎక్కువైపోయింది అనుకో ఏమవుద్ది, ఆ ఫ్లేవర్ టేస్ట్ అంతా ఇది అయిపోతుంది అనమాట. ఇప్పుడు చింతపండు అండి, ఒక 2 నిమ్మకాయల సైజులో చింతపండు. చింతపండు బాగా దాంట్లో మరగాలి కదా. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ మెంతులండి, అందులోనే 1/4 టీ స్పూన్ పసుపు. చూడండి, ఇప్పుడు ఏంటంటే కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్ ఏంటంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ అండి, గుర్తుపెట్టుకోండి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఆ రసం అలా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఏంటంటే 1/2 టీ స్పూన్ మిరియాలండి, చిన్న దాంట్లో వేసి దంచేసుకుందాము. ఇప్పుడు అందులోనే శొంఠి అండి, శొంఠి ముక్కది, చిన్న శొంఠి ముక్క వేసి దాంట్లో వేసి ఆ మిరియాలు దాంట్లోనే దంచేసుకుందాం. ఇప్పుడు మనం దంచుకున్నాం కదండి మిరియాలు శొంఠి, దాంట్లో మనం రసంలో వేసేసుకుందాం. చూసారు కదా ఎలా వస్తుందో ఫ్లేవరు. ఈ మిరియాలు శొంఠి కలిపి వేసి ఆ తర్వాత లైట్గా ఒకసారి తిప్పేసాం. ఇప్పుడు ఏంటంటే దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఇది ఒక 1 లీటర్ వాటర్ రసానికి 1 టేబుల్ స్పూను సాల్ట్. చూడండి, ఇప్పుడు ఏం చేస్తారు అంటే కనుక, చూడండి కరివేపాకు అట్లా రెమ్మలు కాడలతో ఉన్న దాంతో ఒక 2 రెమ్మలు వేసేయండి. తర్వాత బెల్లం అండి, చూసారా బెల్లం, చూసారా ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజు బెల్లం దాంట్లో వేసేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము, మూత పెట్టి మీడియం మంట మీద నెమ్మదిగా ఉడికిద్దామండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే వేరే దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. పోపు వేయాలి కదా. ఈ పోపు ఏంటంటే పప్పు నూనెతో వేయండి. పప్పు నూనెతో వేసిన ఈ మిరియాల రసం ఉంటుంది, అలాంటి పెద్ద ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఏం చేద్దామంటే హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పప్పు నూనె అండి, 1 టీ స్పూను తాలింపు గింజలండి, దాంట్లో దంచిన వెల్లుల్లి 2 వెల్లుల్లి అండి, గార్లిక్ దంచి 2, ఓన్లీ 2 పీసెస్. తర్వాత ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక చిన్నవి ఒక 3 తుంపి వేసేయండి. పప్పు నూనెలో తాలింపు పెడితే ఉంటుంది గుమగుమ, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంగువండి, దాంట్లోనే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేయండి. కరివేపాకు వేయగానే రసం పోసేద్దాం.
కొత్తిమీర అండి, కొత్తిమీర వేసేద్దాము. మరి ఇంత చక్కగా మీకు చెప్పి ఇది బాగుందని చెప్తే కరెక్ట్ కాదు కదా. ఈరోజు నేను ఈ రసంతోనే లంచి, అది కూడా రసాన్ని అనేది ఎలా తినాలి, ఎన్ని రకాలుగా తింటే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ చేస్తాం కూడా చూపిస్తానండి. ఎందుకంటే ఒక రెసిపీ చేసేసి టేస్ట్ బాగుందంటే నేను చెప్పదలుచుకోలేదు. నేను చేసిన వంటని నేనే ఆ లంచ్ కానీ ఏదైనా నేను చేసి మీకు చూపించిపోతున్నాను. మీరు రెడీ అండి? వచ్చేస్తున్నాను. చూడండి, చక్కగా రసం, వేడి రసం రెడీ అయిపోయింది. తర్వాత పప్పు, తర్వాత నెయ్యి, తర్వాత వేడి రైస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట, వన్ బై వన్. ఫస్ట్ ఏం చేయాలి, రసాన్ని బాగా కలిపేసేసి రైస్ తినడానికి ముందు ఇలా చేతిలో ఇలా రసం యొక్క టేస్ట్ని ముందు ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, వేడి రైస్ అండి. ఈ వేడి రైస్లో ఫస్ట్ ఏం చేయాలి, ఓన్లీ రసంతో మాత్రమే వేసుకోవాలి. అంటే ఈ మిరియాల రసాన్ని ఫస్ట్ మామూలుగా అంటే ఉట్టి రసంతోనే మనం టేస్ట్ చేస్తున్నాం. కొద్దిగా శబ్దం వస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే నేను చేసే వంట మీరు చేయాలి, మీరు కూడా రుచికరంగా తినాలి. ఇంకొద్దిగా రైస్ పెట్టుకోండి. తర్వాత దాంట్లో పైన నెయ్యి, తర్వాత పప్పు, ఓకే, దాని మీద రసం. ఇప్పుడు చూడండి, ఈ టేస్ట్ మళ్ళీ డిఫరెన్స్గా ఉంటుంది. కాలుతుంది కదా, కాలి ఆర్పుకుంటూనే తింటే బాగుంటుంది. నేను చేసి చూపించిన వంటని, అదే వంటని నేను లంచ్ చేసి ఆ తర్వాత నేను వీడియోని మీకు పెడతాను. ఎందుకంటే అందుకే 64 Artsలో ఏం చేసిన టీం వర్క్ అండి. అందరిని ఎంతో పరిశోధించి, ఎంతోమందిని అడిగి, ఒకసారి విడిగా చేసి బాగుంది అని తర్వాత చేసి ఆ తర్వాత పెట్టి మళ్ళీ కూడా నేను కూడా నేనే మీకు చూపిస్తాను. అందుకే భోజనం చేసేటప్పుడు ఎవరు చూడకుండా తినాలి అంటారు. ఎవరన్నా చూస్తున్నప్పుడు భోజనాన్ని ఎవరైనా సరే ఎందుకు తినరు అంటే ఎందుకే అన్నమాట. అంటే ఎవరైనా చూస్తుంటే మనం ఫ్రీగా తినలేం కదా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్ టచ్ అండి. ఫైనల్ టచ్లో ఏంటంటే కనుక ఇందులో నేను చూపించిన వాటిల్లో మీకు ఏదైనా ఒకటి నచ్చకపోతే అది మీ ఇష్టం అండి, కానీ రకరకాల డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు వైట్ రైస్ మీద కొద్దిగా పెరుగు, అలాగే దీన్ని మజ్జిగతో కూడా ట్రై చేయొచ్చండి.
మజ్జిగతో ట్రై చేస్తే కొద్దిగా ఇదిగా అవుతుంది. అదే పెరుగుతో అనుకోండి, చూసారా దాని మీద రసం పోసా అంతే. అలాగే దాని పక్కన కొద్దిగా పప్పు నంచుకొని చూసారు కదండి, రసంతో ఎన్ని రకాలుగా తినచ్చు. యాక్చువల్గా అండి నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు, బయట భోజనం చేసినప్పుడు ఫస్ట్ నేను తినకుండా ఏం చేస్తాను అంటే మొత్తం రౌండ్ వేస్తాను. ఈ రౌండ్ వేయడం వల్ల అసలు పదార్థాలు ఏం పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా తింటున్నారు అని అబ్జర్వ్ చేస్తాను. అలా అబ్జర్వ్ చేసేటప్పుడు రసం విషయంలో నేను చాలాసార్లు అండి ఎంతోమంది చూసాను ఇలా తాగటం కానీ, ఇలా దీంట్లో ఇలా కలపటం కానీ, ఇవన్నీ చూసి ఒకసారి తిందాము ఇట్లాగే మనం కూడా అనుకున్నప్పుడు నేను రెసిపీ చేసేసి ఇప్పుడు మనం అన్ని రకాలుగా తినాలంటే ఆ రెసిపీ ఎంత టేస్ట్ ఉండాలి కదా, అంత టేస్ట్ ఉంటేనే మనం తినగలుగుతాం. ఏమాత్రం బాగాదనుకో మనకి ఆ సాలని పక్కన పడేస్తాం. అందుకనే రెసిపీ టేస్ట్గా ఉంటే మనం దాన్ని అనేక రకాలుగా తిని మనం ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ వచ్చండి, మీరు కూడా తిని చేసి ఇలా తిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇకపై ఏ రెసిపీ అయినా సరే చేసిన దాన్ని నేను తిని ఫ్లేవర్ చేసి అవన్నీ మీకు చెప్పే నేను చేస్తాను. ఒకవేళ కేవలం మిరియాల రసం మాత్రమే మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు చివరిది మీరు స్కిప్ చేయించండి. అలాగే మరి మంచి రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. చెప్పాను కదండి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లు ఇట్లాంటివన్నీ చేస్తున్నాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియో చూడండి. చూసి ఎలా యాక్ట్ చేశానో కూడా ఒక్కసారి చూడండి. బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, మీ 64 Hours జీవియా.